హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెట్టింగ్ గురించి తెలుగు. ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న వాళ్ళకి ఈ డోపమైన్ అనేది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాళ్ళ మీద అనేది క్యాషియో గేమ్లే కాదు, క్రికెట్ బెట్టింగ్ లో ఆడుతున్న వాళ్ళు కూడా ఎందుకు లాస్ అయిపోతున్నారు అన్నది ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఇంకా మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. క్రికెట్ బెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. మీరు క్రికెట్ బెట్టింగ్ ఆడదామని దిగారు. ఓకే, ఒక 1000 రూపాయలతో దిగారు. సింపుల్ గా చెప్తున్నాను, 1000 రూపాయలతో దిగారు, పెట్టుకున్నారు, డిపాజిట్ చేశారు. ఓకే, మ్యాచ్ జరుగుతుంది, మ్యాచ్ ఇయ్యాలని దిగారు. ఓకే, మ్యాచ్ కూడా జాగ్రత్త చూసుకొని వేసారు, చాలా జాగ్రత్తగా చూసుకొని ఏది విన్ అవుతుందని చూసుకొని వేసుకున్నారు. క్యాష్ అవుట్ కూడా పెట్టేశారు. క్యాష్ అవుట్ అంటే లాస్ కట్ బుక్ సెట్ అంటారు. అంటే ఏది కొట్టినా డబ్బులు వస్తాయి. నీ 1000 పెట్టావు పెట్టుబడి, ఏది కొట్టినా ఒక 500 వస్తుంది, ఏది విన్ అయినా. ఈ టైప్ లో క్యాష్ అవుట్ లేకపోతే బుక్ సెట్ అన్నాయి మీ క్రికెట్ బెట్టింగ్ ఆడే వరకు దొరుకుతుంది. ఆ టైప్ పెట్టేసుకున్నారు. ఇక్కడ వరకు కూడా చాలా సూపర్. ఓకే, ఇక్కడ వరకు కూడా ఈ డోపమైన్ అనేది నీ మీద ప్రభావం చూపించదు. నువ్వు అటు ఇటు కూడా డబ్బులు పెట్టేసుకున్నావు, చాలా మంచిగా పెట్టుకున్నావు. ఓకేనా, నీ డబ్బులు పోకుండా, నీ 1000 పోకుండా ఏది కొట్టినా, ఏది విన్ అయినా 500 వస్తుంది. ఇంతవరకు కూడా డోపమైన్ నీ మీద ప్రభావం చూపించలేదు, నువ్వు చాలా బాగా పెట్టుకున్నావు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న తర్వాత ఎప్పుడైతే నువ్వు మ్యాచ్ చూస్తూ ఉంటావు, వేసిన తర్వాత అలా అటు ఇటు పెట్టుకున్న తర్వాత అయినా సరే నువ్వు మ్యాచ్ చూస్తూ ఉంటావు. నువ్వు చూస్తున్నంత సేపు కూడా నువ్వు ఖాళీగా ఉండలేవు. ఖాళీగా ఉండలేక ఏం చేస్తావంటే అప్పుడు మొదలవుతుంది ఈ డోపమైన్ అనేది. అంటే నీలో ఇంకా ఆ థ్రిల్లింగ్ కోరుకుంటూ ఉంటది. నువ్వు ఖాళీగా చూడటం దానికి ఇష్టం ఉండదు. నువ్వేం చెయ్యాలి, నువ్వు ఇలా కాదు, నువ్వు ఇంకా ఈ డబ్బులు తీసుకొచ్చి ఇంటి మీద పెట్టు, నీకు ఇంకా లాభం ఎక్కువ వస్తుంది, నీకు మొత్తం ప్రాపర్టీ అంతా నువ్వు తీసుకునేలా పెట్టుకో అని ఈ డోపమైన్ అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. అప్పుడు ఈ ఖాళీగా ఎటు కొట్టిన డబ్బులు పెట్టుకుని ఉన్నవాడు ఈ డోపమైన్ ప్రభావానికి ఏం చేస్తాడంటే చూస్తున్నా థ్రిల్ కావాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే డోపమైన్ అనేది థ్రిల్లింగ్ కోరుకుంటది, థ్రిల్లింగ్ ఎక్సైటింగ్ కావాలి దీనికి. నువ్వేం చేస్తావు అంటే అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నిజంగా ఆ డబ్బుల కోసం ఆడు నిజంగా ఈ బెట్టింగ్ లో ఏదో రూపాయి రావాలి, నా బాకీలు ఉన్నాయి, అసలు అవన పని. ఈ బెట్టింగ్ లో పోయిన డబ్బులు రికవర్ చేసుకోవడం అవన పని. కానీ అలా అనుకొని దిగుతున్న బ్రాహ్మ గురించి చెప్తున్నాను అనమాట. అనుకున్న ఓడవుతాయి కనుక ఏది కొట్టినా డబ్బులు పెట్టుకున్నప్పుడు అసలు దాని జోలికి వెళ్ళరు. అయితే ఎప్పుడైతే ఈ డోపమైన్ అనేది ప్రభావం చూపిస్తుందో నీకు థ్రిల్లింగ్ కావాలి. థ్రిల్లింగ్ అలాగా ఫ్రీగా చూడలేవు. ఒకళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి వేరే దాని మీద పెడతారు, వేరే దాని మీద తీసుకొచ్చి అది కాసేపు అయిన తర్వాత దీని మీద పెడతారు. ఇలా అటు ఇటు తిప్పి దాన్ని క్లైమాక్స్ కి లాస్ అయ్యేలా చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే అటు ఇటు పెట్టుకున్న తర్వాత ఓకే ఏది కొట్టినా డబ్బులు వచ్చేలా పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఖాళీగా ఉండలేరు. ఖాళీగా ఉండలేక డోపమైన్ మొదలవుతుంది. చెప్పాను కదా, ఇదంతా డోపమైన్ ప్రభావమే. చూస్తానని చెప్పు ఎటు కొట్టిన డబ్బులు పెట్టుకున్నారు, వీళ్ళ మనీ వీళ్ళకి సైట్ లోకి వచ్చేసింది కదా. ఆ డబ్బులు అలా ఉండకూడదు. ఖాళీగా ఉంటే కుదరదు, వీళ్ళకి మనశాంతి ఉండదు. వెంటనే ఆ డబ్బులు తీసుకొచ్చి ఏది చేయాలి ఏం చేయాలని చూస్తారు. ఒక ఫ్యాన్సీ వేద్దాం మెల్లిగా. ఈ లోపల ఏది కొట్టినా డబ్బులు వస్తున్నాయి కదా, ఏది కొట్టినా 500 వస్తాయి. ఈ లోపల ఈ ఫ్యాన్సీ ఈ డబ్బులు ఎలా ఉన్నాయి కదా, ఈ అమ్మ ఒక 500 ఫ్యాన్సీ వేద్దాం, పోతే మ్యాచ్ ఏది కొట్టిన డబ్బులు వస్తున్నాయి కదా, ఇది కవర్ అవుతుందిలే, ఏముంది, ఇది పోయినా ఫ్యాన్సీ పోయినా మనకి ఏది కొట్టినా 500 వస్తుంది కదా, ప్రాబ్లం లేదు, మన డబ్బులు పోవు కదా అని ఈ మెయిన్ పెట్టుకున్న ఈ అమౌంట్ తీసుకొచ్చి ఒక ఫ్యాన్సీ ఏదో వేస్తారు. అంటే ఎగ్జిటింగ్ కావాలి. ఎగ్జిటింగ్ ఖాళీగా ఉండలేరు, ఖాళీగా ఉండలేము అనమాట. ఇదంతా కూడా ఈ డోపమైన్ ప్రభావం అనమాట. అది తీసుకొచ్చి ఫ్యాన్స్ చేస్తారు. ఫ్యాన్స్ వేసిన తర్వాత ఆ ఫ్యాన్స్ ఏమవుతుంది అంటే పోతుంది. పోయిన తర్వాత ఇంక ఏం చేయాలో తెలియదు. ఇంకా ఈ డోపమైన్ ఇంకా ప్రభావం ఎక్కువ మొదలవుతూ ఉంటది. చెప్పాను కదా, పోయినప్పుడు కూడా దీనికి తీవ్రత ఉంటది, వస్తున్నప్పుడు కూడా తీవ్రత ఉంటది. ఒకవేళ సపోజ్ వీడు ఫ్యాన్స్ వేసినప్పుడు వచ్చింది అనుకో, ఇది ఏది కొట్టిన 500 అవుతుంది, ఇక్కడ ఫ్యాన్సీ 500 వచ్చింది, 1000 రూపాయలు. ఓకే, ఇంకో ఫ్యాన్సీ 1500 అవుతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఆడుతున్నావు, నీకు ఈ డబ్బులేమి నీకు వస్తున్నాయే కదా, పోవలేదు కదా రా అని చెప్పేసి ఈ డోపమైన్ అంతా ప్రభావం చూపిస్తుంది. ఈ విధంగా మళ్ళీ వచ్చినోడు అవుతే కనుక మళ్ళీ వేస్తాడో, అలా వేసి లాస్ అవుతాడు. పోయినాడు అనుకో, పోయింది, అరే రేపు పోయింది, నేను ఎలాగని ఇది కవర్ చేయాలి, ఇటు 500 వస్తుంది విన్నింగ్. ఓకే, ఇది మొదట దిగింది దేనికోసం, ఈ ఫ్యాన్సీ కానీ ఈ మ్యాచ్ లో ఎదుగుట్టిన 500 వస్తుంది కదా, ఈ పోయిన పర్ల ఫ్యాన్సీ పోయిన పర్ల ఇది కవర్ అవుతుందని అనుకున్నవాడు తీరా ఏం చేస్తాడంటే ఇది పోయేటప్పటికి అరే ఎందుకు పోవాలి నువ్వు వాడు కవర్ అవుతుంది, కవర్ చేయి అని చెప్పేసి మనల్ని ఈ డోపమైన్ అనేది రెచ్చగొడుతుంది అనమాట. తీరా ఉంటే ఈ మెయిన్ డిపాజిట్ చేసుకున్నదే మొత్తం పోగొట్టేస్తాడు ఈ ఫ్యాన్సీలో. తీరా ఏది కొట్టినా విన్నింగ్, ఏది కొట్టినా డబ్బులు వస్తాయి చూస్తారా, అది ఎప్పుడు జరుగుతుంది అని చూసి ఆ డబ్బులు మన సైట్ లోకి యాడ్ అవగానే ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి ఈ క్యాష్ లో థ్రిల్లింగ్, ఆ తర్వాత ఇంకో థ్రిల్లింగ్ కావాలి, ఈ క్యాష్ లోకి పెట్టి పోగొడతాడు అనమాట. ఈ విధంగా ఈ డోపమైన్ అనేది రెచ్చగొడతా ఉంటది ఈ బెట్టింగ్ ఆడుతున్న
ఇప్పుడు దాకా నేను చెప్పింది ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి డోపమైన్ అనేది ఎలా ఉంటదని ఒక పాయింటే చెప్పాను. ఇంకా చాలా విధాలుగా ఈ డోపమైన్ అనేది ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంటది. ఇప్పుడు ఈ క్యాషినో ఆడేవాళ్ళ మీద ఈ డోపమైన్ అనేది ఎటువంటి ప్రభావం చూపిస్తదో చెప్తాను. ఈ ఆన్‌లైన్ సైట్‌లో చాలా గేమ్‌లు ఉన్నాయి. అయితే అన్ని గేమ్‌లు కూడా స్కామ్ ఆఫ్ ఫ్రాడే. అయితే మనం సింపుల్‌గా ఏవియేటర్ గేమ్ ఆడుతున్న వాళ్ళ మీద డోపమైన్ అనేది ఎటువంటి ప్రభావం చూపిస్తదో మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఏవియేటర్ గేమ్ ఆడే వాళ్ళ మీద ఎలా ఉంటదంటే ఈ డోపమైన్ ప్రభావం ఆడదామని చెప్పేసి డిపాజిట్ చేసుకుంటాడు. ఏవియేటర్ గేమ్ ఆడదామని డిపాజిట్ చేసుకుంటాడు. ఎంతో కొంత చేసుకొని దిగుతాడు. దిగిన తర్వాత ఎంట్రన్సే బెట్టేస్తాడు. అంటే అంత ఇంకా ఆడిపోయి వచ్చిపోయి కాదు. ఎంట్రన్స్ లో ముందుగా ఆడదామని దిగి వెంటనే ఫస్ట్ పెట్టేస్తాడు. దిగగానే అది చాలా 10 ఎంతకో చాలా ఎక్కువగా వెళ్ళిపోద్ది. మొదట్లోనే వెళ్ళిపోయిన తర్వాత క్యాష్ అవుట్ కొడతాడు. క్యాష్ అవుట్ కొట్టగానే మొదట్లోనే ప్రాపర్టీ వచ్చేస్తది. ప్రాపర్టీ రాగానే నిజంగా డబ్బుల కోసం ఆడుతున్న వాడవుతే గనక ఏం చేస్తాడు చెప్పండి? అక్కడతో ఓకే. ఎంట్రన్స్ దిగగానే నాకు ప్రాపర్టీ వచ్చింది. ఓకే. సూపర్ అని అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతాడు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఎంట్రన్స్ లోనే 5,000 వచ్చినాయి. కుదరదు. ఈ 5,000 కుదరదు. అక్కడే డోపమైన్ అనేది రెచ్చగొడతదనమాట. ఈ 5,000 వచ్చినాయి. ఓకే. కొంచెం ఎలాగా ఎక్కువ ఇంటూకెళ్ళింది. ఇప్పటి నుంచి తక్కువ ఇంటికెళ్తది. నువ్వు తక్కువ ఆడు. రౌండ్ ఫిగర్ చెయ్యి. నువ్వు ఆడిన డబ్బుల్ని కొంచెం 5,000 వచ్చినాయి కదా! దాన్ని 10,000 చేసే వరకు ఓకే. నువ్వు ఎక్కువ 10 ఇంటిలకి, 20 ఇంటికి, 50 ఇంటికి వెళ్తున్నప్పుడు క్యాష్ అవుట్ కొడుతున్నావు కదా! అంతవరకు వెళ్ళకు. 1 ఇంటూ 50లోనో లేదా 2 ఇంటిలోనో, 3 ఇంటిలోనో చిన్నగా ప్రాఫిటింగ్ చేసుకో. ఎలాగ నీకు వచ్చున్నాయి కదా! నీకు ఎలాగ మొదట ఆడేవు 5 ఇంటికి వెళ్ళిపోయి నీకు 5,000 వచ్చినాయి. నీకు ప్రాబ్లమ్ లేదు. జాగ్రత్తగా ఆడి దాన్ని చిన్నగా తక్కువగా వెళ్ళగానే క్యాష్ అవుట్లు కొట్టేసుకో అని చెప్పేసి ఈ డోపమైన్ అనేది అంటే ఇక్కడ నీకు యాక్చువల్‌గా నువ్వు వచ్చావు, ఫస్ట్ దిగావు, నీకు ప్రాఫిట్ వచ్చింది ఆగిపోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే నీకు థ్రిల్లింగ్ కావాలి. నీకు తెలియని విషయం ఏంటంటే ఈ డోపమైన్ అనేది నిన్ను రెచ్చగొడుతుందన్న విషయం నీకు తెలీదనమాట. ఇక్కడ థ్రిల్లింగ్ ఎలా మొదటగానే ఆగిపోతే వచ్చిన ప్రాపర్టీ వచ్చి రాగానే ఆగిపోతే నీకు థ్రిల్లింగ్, ఎక్సైట్‌మెంట్ ఎలా నీకు కావాలి కదా! కాబట్టి ఈ విషయం మట్టికి వీళ్ళు ఆడుతున్న వాళ్ళకి అర్థమవుదు. ఏంటంటే ఇంకా డబ్బులు కావాలి, ఇంకా మనకి రికవరీ చేసుకోవాలన్న భ్రమతోటి మాత్రమే తప్ప నిజంగా చెప్పాలంటే వాళ్ళకి కూడా తెలీదు ఈ డోపమైన్ ప్రభావం మన మీద చూపిస్తుందన్న సంగతి. అలా ఇంకా ఏం జరుగుతదంటే వచ్చిన అమౌంట్‌లో మళ్ళీ మొదలు పెడతాడు. ఆ థ్రిల్లింగ్, ఎక్సైట్‌మెంట్ కోసం ఈ డోపమైన్ రెచ్చగొడతంతోటి కొంచెం ఏస్తాడు. ఆ వచ్చిన ప్రాపర్టీ అన్నది మెల్లిగా మళ్ళీ తగ్గుతా ఉంటది. తగ్గుతా ఉండేదానికి అలా తగ్గి మొత్తానికి లాస్ అవుతది. మొత్తానికి లాస్ అయిన తర్వాత మొదట చేసుకున్న డిపాజిట్ డబ్బులు కూడా పెడతాడో, ఆ డబ్బులతో కూడా ఆడతాడో అది కూడా లాస్ అయిపోద్దన్నమాట. ఈ విధంగా విన్నింగ్ అయినా ప్రాబ్లమే. ఒకవేళ లాస్ అయ్యాడనుకో, మొదట్లోనే లాస్ అయ్యాడనుకో వెంటనే ఎందుకు లాస్ అవ్వాలి? మళ్ళీ ఆ డబ్బులు రప్పించుకోవాలి అని చెప్పేసి ఈ డోపమైన్ అనేది మళ్ళీ రెచ్చగొడతది. మళ్ళీ వెంటనే అకౌంట్‌లో డబ్బులు ఉంటే డిపాజిట్ చేసుకోవాలి. లేదంటే గనుక ఎవరో ఒకళ్ళని అడిగి డిపాజిట్ చేసుకొని ఆడాలి. మళ్ళీ ఆ డబ్బులు పోయినయి రికవరీ చేసుకోవాలన్నది ఈ డోపమైనే. ఇదంతా చెప్తున్నాను కదా! ఎగ్జైటింగ్ థ్రిల్ కోసమే తప్ప ఇందులో డబ్బులు కోసం అన్నది వాడు ఆడుకునే భ్రమ అంత మాత్రమే. ఇప్పుడు దాకా మీకు చెప్పింది క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు, లేదంటే క్యాషినో గేమ్ ఆడుతున్న వాళ్ళ మీద ఈ డోపమైన్ అనే ప్రభావం ఎలా ఉంటది అని చెప్పి. ఇప్పుడు ఆ 2 ఆడుతున్న వాళ్ళు మానేసిన వాళ్ళ మీద కూడా ఈ డోపమైన్ అనేది ఎటువంటి ప్రభావం చూపిస్తదో చెప్తాను. ఇంకెలా ఉంటదంటే అప్పటి వరకు ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళు క్రికెట్ బెట్టింగ్ మీద లాస్ అవుతారు. ఈ క్యాషినో గేముల మీద ఆడేవాళ్ళు క్యాషినో గేముల మీద లాస్ అయిపోయి ఉంటారు. వీళ్ళకి ప్రెజెంట్ డబ్బులు ఉండవనమాట. డబ్బులు లేకపోయేటప్పటికి ఏం చేస్తారంటే ఖాళీగా ఉన్న తర్వాత వీళ్ళకి ఈ డోపమైన్ అనేది ఖాళీగా ఉంచనివ్వదు వీళ్ళ మైండ్‌ని. నువ్వు లాస్ అయిపోయావు. నువ్వు రికవరీ చేసుకోరా. ఏదోలా డబ్బులు తెచ్చుకోరా. ఎక్కడో చోటన తెచ్చుకోరా. ఎవరో ఒకళ్ళని అడిగి తెచ్చుకోరా అని చెప్పేసి ఈ డోపమైన్ అనేది మనల్ని ప్రేరేపిస్తా ఉంటదన్నమాట. ఇంకా అదే కాకుండా నువ్వు ఎక్కడ పని చేసినా నీకు నీ సాలరీకి మించి నువ్వు ఈ అప్పులైపోయి నువ్వు ఇక్కడ తీర్చలేవు. ఈ బెట్టింగ్ లోనే తీర్చాలి. కాబట్టి నువ్వు ఆడాలి. నువ్వు ఏదోలాగా ఆడు. నువ్వు ఆడగలవు. కాకపోతే నువ్వు కంట్రోల్‌లోగా ఉండలేక నువ్వు పోగొట్టావు తప్ప లేదంటే గనక నీకు చాలా నాలెడ్జ్ ఉంది. నువ్వు ఆడు అని చెప్పేసి ఈ డోపమైన్ అనేది రెచ్చగొడతా ఉంటది. ఏంటి ఈడు మానేసి ఉన్నా సరే. ఈ విధంగా ఇది మానేసిన వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తా ఉంటదన్నమాట. ఇప్పుడు వరకు నేను చెప్పింది 1, 2, 3 పాయింట్లే. కానీ ఇంకా ఎన్నో విధాలుగా ఈ డోపమైన్ అనేది బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ డోపమైన్ అనేది వీళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అన్న సంగతే ఈ ఆడుతున్న వాళ్ళకి తెలియకపోవడం. పోయిన డబ్బుల కోసం ఆడుతున్నాం, అప్పులు తీర్చుకోవడానికి ఆడుతున్నాము అన్న భ్రమతో వాళ్ళు ఉంటారు. ఇదంతా సింపుల్ గా చెప్పాలంటే 'చంద్రముఖి' సినిమా చూసారు కదా! 'చంద్రముఖి' సినిమా లాంటిదన్నమాట. ఆ సినిమాలో చూడండి జ్యోతిక ఆ చంద్రముఖి హౌస్ లోకి వెళ్తాకి ఎగ్జిటింగ్ గా అంటే ఎవరో పూజారి చెప్తాడు ఆ టైంలో ఇలా ఆ బంగ్లాలో ఎలా జరిగింది అలా జరిగింది అంటే అవన్నీ తెలుసుకోవాలి ఎలాగైనా చెప్పి ఎగ్జిటింగ్ గా
అది ప్రమాదం అని తెలిసినా సరే అందులోకి వెళ్ళాలి, అన్ని తెలుసుకోవాలి, ఏదేమైనా సరే ఎలాగైతే ఉర్రూతలో ఊగిపోతూ ఉంటుందో ఆ టైపులేనమాట ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న వాళ్ళు కూడా. డబ్బు ఆడాలని థాట్ వచ్చినప్పుడు ఏ విధంగా అంతకు ముందు ఇందులో లాస్ అయ్యాము, ఇది చాలా ప్రభావం, ఇది మనం అప్పుల పాలు చేసింది అని ఇవన్నీ మర్చిపోతారు. మళ్ళీ ఏదో విధంగా అందులోకి ఎంటర్ అవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఈ డోపమైన్ ఇదంతా చెప్తున్నాను కదా, ఆమె కూడా ఈ సేమ్ టు సేమ్ అంతే అనమాట. ఈ డోపమైన్ ప్రభావం, తీవ్రత, దాన్ని తెలుసుకోవాలి, ఎగ్జిక్యూట్ పొందాలి, థ్రిల్ చెందాలి అని ప్రేరేపణ చూపిస్తూ ఉంటది అనమాట. కాబట్టి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, ఇదంతా కూడా డోపమైన్ అనమాట. కానీ మీరు అనుకునేది డబ్బుల కోసం ఆడుతున్నామన్న భ్రమతో ఆ ట్రాన్స్ లో ఉన్నారు. కాబట్టి ముందుగా ఆ ట్రాన్స్ ని తొలగించుకోండి, అందులోంచి బయటకు రండి. ఈ డోపమైన్ అనేది ఓన్లీ బెట్టింగ్ అని గ్యాంబ్లింగ్ ఆడుతున్న వాళ్ళ మీదే ప్రభావం చూపిస్తుంది అంటే కాదనమాట. ఇది అనేక రకాల అలవాట్లు ఉన్న వాళ్ళ మీద కూడా, అంటే మందు తాగే వాళ్ళైనా, సిగరెట్ తాగే వాళ్ళైనా, అలాగనే కాదు సినిమాలు చూడాలన్నా, లేదంటే ఏదైనా తిండి ఏదైనా తినాలనే వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే వాళ్ళ తినకూడనటువంటిది ఏమైనా ఉందనుకో, అది తినాలి, నువ్వు తిను, చాలా బాగుంటది అని చెప్పేసి దాన్ని అది కనపడినప్పుడు తినే వరకు కూడా ఈ డోపమైన్ అనేది రెచ్చగొడుతూ ఉంటది అనమాట. అలాగే ఇప్పుడు మూవీస్కి వెళ్ళే వాళ్ళు, ఆ మూవీస్ పిచ్చి ఉన్న వాళ్ళు, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళు, నీ దగ్గర డబ్బులు లేవని ఎవరో ఒకరిని అడిగి వెళ్ళు, ఆ సినిమా నీ హీరో సినిమా రిలీజ్ అయింది, నువ్వు చూడకపోతే ఎలాగా, మొదటిసారి చూడాలి అని చెప్పేసి ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ డోపమైన్ అనేది. అయితే ఈ వేరే వాటి మీద చూపించేది ఈ డోపమైన్ ప్రభావం, తీవ్రత అంత పెద్ద ప్రాబ్లం ఏమి చూపించదో, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న వాళ్ళ మీద కనుక ఈ డోపమైన్ అనేది ప్రభావం చూపించింది అంటే వీళ్ళ లైఫే క్లోజ్ అయిపోద్ది అన్నమాట. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకొని ఇప్పటికైనా బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ నుంచి బయటకు రావడానికి కనీసం తగ్గించుకొని ఎడిక్షన్ తగ్గించుకొని స్టెప్లుగా బయటకు రావడానికి, దీని నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి. ఇంకా దీని గురించి ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు. ఈ డోపమైన్ అనే ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో ఇంకా చెప్పొచ్చు. కాబట్టి వీడియో లెంత్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్కడితో ఆపుతున్నాను. ఒకవేళ కనుక మీకు ఇంకా కావాలన్నా, ఈ టాపిక్ మీద మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అనుకుంటే కనుక కామెంట్ చేయండి. తప్పనిసరిగా నేను మళ్ళీ మరొక వీడియో చెప్తాను. అంతవరకు ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ స్టాప్ చేయండి. మీకోసం కాకపోయినా మీ కుటుంబాల కోసమైనా అర్థం చేసుకొని, మీరు ఈ డోపమైన్ అనే జబ్బుతో బాధపడుతున్నారని చెప్పేసి అర్థం చేసుకొని దీని నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి. కనీసం ట్రై చేయండి, ఒక అడుగు ముందుకేయండి. ప్లీజ్ దయచేసి మరొకసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.